హలో గైస్, నా పేరు మైత్ర వాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. ధురంధర్ సినిమాలో మనం చాలా అంటే చాలా గుర్తుండిపోయే విధంగా విన్న మాట ఇది. చాలా అంటే చాలా ఎక్కువ సార్లు విన్నాం. ఇన్ఫ్యాక్ట్ యూరి సినిమాలో కూడా విన్నాం. ఈ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే మాటని మొట్టమొదటిసారిగా అందించింది ఎవరో తెలుసా? జనరల్ జియా ఉల్ హక్. ఇతను పాకిస్తాన్కి చెందిన జనరల్. ఇతను ఈ మాటల్ని ఎప్పుడు వాడాడో తెలుసా? ప్రాజెక్ట్ ఖలిస్తాన్ని లాంచ్ చేస్తున్న టైంలో. ఆ టైంలో అతను ఈ మాటను ఉపయోగించాడు. అండ్ అతని మాటలు మాత్రమే కాదు, 1971లో న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ కూడా ఈ ఖలిస్తాన్ ప్రాజెక్ట్ని చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్ళింది. అండ్ అది మాత్రమే కాదు, భారతదేశానికి చెందిన ఎంతోమంది ముఖ్యమైన నాయకుల్ని కూడా చంపేశారు, జనరల్ని చంపేశారు, పంజాబ్ ముఖ్యమంత్రిని కూడా చంపేశారు. తర్వాత ఒక పెద్ద ఫ్లైట్ని క్రాష్ చేసి దాంట్లో 329 మంది ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా చంపేశారు. ఇలాగ చరిత్రలో ఎన్నో జరిగాయి ఈ ఖలిస్తానీ మూమెంట్లో. అసలు ఏం జరిగింది? ఈ ఖలిస్తాన్ మూమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? పాకిస్తాన్ యొక్క K2 ప్రాజెక్ట్ ఏంటి? K2 అంటే ఏంటి అసలు? అండ్ వాళ్ళు దానికోసం ఏమేం చేశారు? అండ్ ఒకప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు డ్రోన్ సహాయాన్ని ఎలా వాడుతున్నారు? అండ్ ఇప్పటికీ కూడా ఖలిస్తాన్ మూమెంట్ ఇంత భారీ స్థాయిలో ఉండడానికి పాకిస్తాన్ యొక్క హస్తం ఎంత ఉంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఐఎస్ఐ ప్రపంచానికి ఎంత పెద్ద స్థాయిలో వినాశనాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తోంది అనేది కూడా వీడియోలో పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదంతా కూడా మొదలైంది 1940 మార్చిలో. అక్కడి ముస్లిం లీగ్ పాకిస్తాన్ రెజల్యూషన్ని పాస్ చేశాయి. ఆ టైంలో ఒక సిక్ లీడర్ ఉన్నాడు అక్కడ. ఆయన పేరు డాక్టర్ వీర్ సింగ్ భట్టి. ఆయన ఒక పాంప్లెట్ని ప్రింట్ చేశాడు. దాంట్లో ఆయన ఖలిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మెన్షన్ చేశాడు. ఆ టైంలో ఆయన ఒక ఇండిపెండెంట్ సిక్ స్టేట్ గురించి ప్రపోజ్ చేశాడు. అంటే ఇండియాకి అండ్ ఫ్యూచర్ పాకిస్తాన్కి మధ్యలో ఈ ఇండిపెండెంట్ సిక్ స్టేట్ ఉండాలి అన్నట్టుగా ఆయన అయితే ప్రతిపాదించాడు. అయితే 1947 పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ యొక్క సెక్యూరిటీ మరియు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇండియాకి వ్యతిరేకంగా చాలా కుట్రలు పనడం మొదలుపెట్టాయి, ఎస్పెషల్లీ కాశ్మీర్ పరంగా. అయితే 1960s అండ్ 1970s నాటికి వచ్చేసరికి పంజాబ్లో ఉన్న పొలిటికల్ అండ్ ఎకనామిక్ గ్రీవెన్సెస్ని వాళ్ళు ఎక్కువగా నోటీస్ చేశారు. అంటే ఆ ప్రాంతంలో లాంగ్వేజ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉండేవి, రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. అలాగే చండీగఢ్కి స్పెషల్ స్టేటస్ కావాలనే రిక్వైర్మెంట్ కూడా అప్పట్లో చాలా ఎక్కువగా వివాదాలకు దారితీసేది. దీని కారణంగా సిక్ పాలిటిక్స్ అనేవి చాలా పెద్ద స్థాయిలో రాడికలైజేషన్ అయ్యాయి. సో ఖలిస్తాన్ అప్పట్లో ఎటువంటి ఆర్మ్స్ లేని ఒక సెపరేటిస్ట్ మూమెంట్. బట్ ఐఎస్ఐ ఈ గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా నోటీస్ చేసి దీన్ని కనుక వెపనైజ్ చేసినట్టయితే ఇండియాకి వ్యతిరేకంగా దీన్ని ఒక టూల్ లాగా వాడుకోవచ్చు అని అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ అనేది ముగిసిన తర్వాత, ఇండియా యుద్ధంలో గెలిచేసిన తర్వాత పాకిస్తాన్ 2 భాగాలుగా చేరిపోయింది. అండ్ బంగ్లాదేశ్ అప్పుడే కొత్తగా ఫామ్ అయింది. అయితే ఆ టైంలోనే జనరల్ జియా ఉల్ హక్ అనే పర్సన్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్ అనే ఒక డాక్ట్రైన్ డెవలప్ చేసి పాకిస్తాన్ ఇండియాని కన్వెన్షనల్ వార్లో ఎలాగూ డిఫీట్ చేయలేదని చెప్పి ఇండియాలో ఇన్సర్జెన్సీస్ క్రియేట్ చేయాలి, టెర్రరిస్ట్ అటాక్స్ క్రియేట్ చేయాలి, సెపరేటిస్ట్ మూమెంట్స్ క్రియేట్ చేసి ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలనుకున్నాడు. అంటే ప్రాక్సీ గ్రూప్స్ ద్వారా కాశ్మీర్లో, పంజాబ్లో అండ్ నార్త్ ఈస్ట్లో ఇండియాలో చాలా అల్లర్లు సృష్టించాలి అనేది చాలా గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఆ టైంలోనే జగత్ సింగ్ చౌహాన్ అని ఒక ఫార్మర్ పంజాబ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన లండన్కి వెళ్ళిపోయాడు. అండ్ ఆయన అక్కడ ఖలిస్తాన్ కోసం గ్లోబల్ క్యాంపెయినింగ్ లాంచ్ చేయడం మొదలుపెట్టాడు. డిసెంబర్ 1971లో జనరల్ యహా ఖాన్, అంటే పాకిస్తాన్కి చెందిన జనరల్, చౌహాన్ని పాకిస్తాన్కి ఇన్వైట్ చేశాడు స్టేట్ గెస్ట్ కింద. అతన్ని చాలా అంటే చాలా అద్భుతంగా సత్కరించారు. అండ్ ఆ టైంలో నాన్కానా సాహిబ్లోని సిక్ లీడర్స్ అందతోని కూడా కలిసేలా చేశారు. సో ఐఎస్ఐ చౌహాన్ని ఇండియాని డిస్మాంటిల్ చేయడానికి ఒక పొటెన్షియల్ పొలిటికల్ అసెట్ లాగా నోటీస్ చేసిందనమాట. చౌహాన్ అదే టైంలో జుల్ఫికర్ అలీ భుట్టోని కూడా కలిశాడు. అండ్ అతను కూడా ఖలిస్తాన్ మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా నుంచి వేరైపోయి, పాకిస్తాన్ నుంచి కూడా వేరైపోయి, పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోవడానికి ఇండియానే కారణం అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా పంజాబ్ని కూడా భారతదేశం నుంచి వేరు చేయాలి అని అయితే అతను చాలా అంటే చాలా కసిగా కూర్చున్నాడు. అయితే అక్టోబర్ 12, 1971 చౌహాన్ ఒక పూర్తి స్థాయి అడ్వర్టైజ్మెంట్ని న్యూయార్క్ టైమ్స్ యొక్క ఫ్రంట్ పేజ్ మీద ప్రింట్ చేయించాడు అనమాట. దాంట్లో ఖలిస్తాన్ మూమెంట్ గురించి
చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేయించాడు. ఖలిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైన దేశం అన్నట్టుగా కూడా అతను ఆ టైంలో ప్రచారం చేయించాడు. కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ అప్పటికి ఖలిస్తాన్ అనేది ఏమి ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. కానీ వాళ్ళు మాత్రం అప్పట్లో అలాగా ఆర్టికల్స్ అయితే వేయించుకున్నారనమాట. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పింది ఏంటంటే ఈ డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్ అనేది జరగడానికి కారణం పాకిస్తాన్ యొక్క ఫండింగ్ అండ్ ఐఎస్ఐ యొక్క ఫండింగ్ అని చెప్పి, అండ్ ఈ ఇష్యూని గ్లోబల్ స్టేజ్ తీసుకొని వెళ్ళిపోయారు. 1970s ఒక చివరి నాటికి ఈ ఖలిస్తాన్ ప్రత్యేకంగా కావాలి అనే ఒక సిక్ డిస్పోరా అనేది కెనడా, యూకే, యుఎస్, ఇటలీలో ఎక్కువ అయిపోయింది, బాగా పెరిగిపోయింది. ఆ టైంలో ఫండ్స్ పెరుగుతూ వచ్చాయి, పొలిటికల్ లాబింగ్ మొదలైంది, ఒక సెపరేటిస్ట్ నెరేటివ్ బిల్డ్ అయింది వెస్ట్లో. అండ్ ఐఎస్ఐ లీడర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి, అంటే ఈ ఖలిస్తాన్ కోసం పోరాడుతున్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి పాకిస్తాన్కి అక్కడ ఖలిస్తాన్ హౌస్ అని చెప్పి ఒకటి సెపరేట్గా క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళ కోసం వర్చువల్ పాస్పోర్ట్స్ అండ్ వాళ్ళ కోసం స్టాంప్స్, వాళ్ళ కోసం ఖలిస్తాన్ డాలర్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక సెపరేట్ కంట్రీ ఉంది అనే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఆ టైంలో. అయితే 1977లో జనరల్ జియా ఉల్ హక్ పవర్ని మొత్తాన్ని కూడా తన చేతుల్లో తీసుకున్నాడు మిలిటరీ కోప్లో భాగంగా, అండ్ పాకిస్తాన్ని ఇస్లామిక్ ఐడెంటిటీ వైపు పుష్ చేశాడు. తర్వాత 1979లో సోవియట్ ఇన్వేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేది వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. అంటే పాకిస్తాన్ ఆ టైంలో సిఐఏకి, సౌదీ అరేబియాకి ఒక ఫ్రంట్ లైన్ పార్ట్నర్ అయిపోయింది. అంటే అప్పటికి సోవియట్ యూనియన్ ఉంది కాబట్టి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేసినప్పుడు ఇంకా పాకిస్తాన్ యొక్క హెల్ప్ వీళ్ళందరికీ కూడా కావాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఇదే అదునుగా వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద స్థాయిలో ఫండింగ్, పెద్ద స్థాయిలో వెపన్స్ తీసుకుంది. ఎస్పెషల్లీ ఐఎస్ఐ, AK-47s, రాకెట్ లాంచర్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కూడా తీసుకుంది. ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ని ట్రైన్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు. కానీ ఐఎస్ఐ ఏం చేసిందంటే ఈ వెపన్స్ అన్నింటినీ కూడా సిక్ మిలిటెంట్స్ వైపు డైవర్ట్ చేసింది. ఇక రా ఆఫీసర్ అయిన బి రామన్ కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ చెప్పింది ఏంటంటే ఈ ఐఎస్ఐ లింక్డ్ ట్రైనింగ్ క్యాంప్స్ సైల్కోట్లో, లాహోర్లో, పెషావర్లో చాలా చోట్ల ఆపరేట్ చేశారు. అక్కడ మిలిటెంట్స్కి గరిల్లా వార్ఫేర్ మీద, ఐఈడి అసెంబ్లీ మీద ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్కి చెందిన ఇన్స్ట్రక్టర్స్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవారు. అండ్ రిక్రూట్స్ అందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసేవారు. ఏమనంటే ఇండియా అనేది ఒక హిందూ డామినేటెడ్ సొసైటీ అండ్ అది సిక్కులకి వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ, సొంత ఐడెంటిటీ ఏమీ లేకుండా కంప్లీట్గా తొక్కేయడానికి చూస్తోంది అని వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేశారనమాట. ఉగ్రవాదం మనుషుల్లోకి చొచ్చుకుపోవాలి అంటే ఇలాంటి భావజాలాలు చొచ్చుకుపోవాలి కాబట్టి ఇలాగ వాళ్ళందరినీ కూడా ప్రేరేపించారనమాట చాలా గట్టిగానే. అయితే 1978లో సిక్ నిరంకారీ క్లాసెస్ ఏవైతే అమృత్సర్లో జరిగాయో అవి రిలీజియస్ పాలరైజేషన్ని, పొలిటికల్ టెన్షన్స్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. ఆ టైంలోనే జర్నైల్ సింగ్, బ్రిందన్వాలీ లాంటి లీడర్స్ అందరూ కూడా పుట్టుకొని వచ్చారు ఈ ఖలిస్తాన్ రిలేటెడ్గా. ఐఎస్ఐ ఆ టైంలో ఈ సిక్ డిస్పోరాను ఉపయోగించి వేరే లీడర్స్ అందరికీ కూడా ఫండ్స్ని పంపడానికి చాలా వరకు ప్రయత్నించింది అండ్ సక్సెస్ కూడా అయ్యింది. అలాగే బ్రిందన్వాలీ గోల్డెన్ టెంపుల్లో రిఫ్యూజీగా ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి లాజిస్టిక్ సపోర్టు, వెపన్స్, అలాగే టాక్టికల్ ఇన్పుట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ వచ్చింది. ఈ టైంలోనే హిందూ సివిలియన్స్ని, హిందూ జర్నలిస్టులని టార్గెట్ చేసి చంపడం అనేది ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లాలా జగత్ నారాయణ, ఆయన పేరు బాగా ఫేమస్. సో ఆ టైంలో పీక్ కమ్యూనల్ టెన్షన్స్ అనేవి క్రియేట్ అయిపోయి అండ్ ఐఎస్ఐ ఆ టైంలో K2 డెస్క్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. K2 డెస్క్ అంటే కాశ్మీర్ అండ్ ఖలిస్తాన్ డెస్క్ అనమాట. ఈ రెండింటిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది పాకిస్తాన్ ఎప్పటి నుంచో పన్నుతున్న కుట్ర. అందుకోసం ఇంకా డైరెక్ట్గా K2 డెస్క్ అని ఒకటి స్టార్ట్ చేసింది. దానికి నాయకత్వం వహించింది వాళ్ళ బ్రిగేడర్ అయిన ఇమ్తియాజ్. ఈ డెస్క్లో సిక్ మిలిటెన్స్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు, కాశ్మీర్ ఇన్సర్జెన్సీస్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇండియన్ ఫోర్సెస్కి రెండు వైపుల నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎదురయ్యేలాగా, రెండు వైపుల నుంచి కూడా అటాక్స్ వచ్చేలాగా చూసుకుంటూ, మరొక పక్క ఇండియన్ సిటీస్ మీద కూడా కంటిన్యూస్గా అటాక్స్ మెయింటైన్ చేస్తూ, మరో పక్క ముర్రి అండ్ గుర్జన్వాలా ప్రాంతాల్లో ఈ ట్రైనింగ్ క్యాంప్స్లో ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేస్తూ, అలాగే భారతదేశాన్ని మూడు వైపుల నుంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చాలా గట్టిగానే చేశారు అప్పట్లో. తర్వాత 1984లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ బ్లూ స్టార్ లాంచ్ చేసింది అండ్ టెంపుల్లోకి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. అండ్ అక్కడ ఏవైతే వెపన్స్ దొరికాయో వాటి మీద పాకిస్తానీ అండ్ చైనీస్ మార్కింగ్స్ ఉన్నాయి అండ్ మిలిటెంట్స్ని పట్టుకున్నారు. వాళ్ళు కూడా పాకిస్తాన్ బేస్డ్ క్యాంప్స్లో ట్రైనింగ్ అయినట్టుగా చెప్పారు. సో అర్బన్ టెర్రరిజము అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఈ విభాగాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయితే ఉంది. సో ఈ ఆపరేషన్ తర్వాత, అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఐఎస్ఐ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేసింది. ఎలాంటిదంటే ఇండియాకి అగెయినిస్ట్గా. వాళ్ళ క్యాంపెయిన్కి పెట్టిన పేరు ఏంటంటే అటాక్ ఆన్ ఫెయిత్. అంటే
మొత్తం టెంపుల్ మీద దాడి జరిగింది కదా, అందుకని అటాక్ ఆన్ ఫెయిత్ అనే పేరు అయితే పెట్టించారనమాట. సో ఇది జరిగిన కొన్నాళ్లకే ఇందిరాగాంధీ కూడా చంపివేయబడింది, మనకందరికీ తెలిసిందే. ఆమెని అక్టోబర్ 1984లో చంపేశారు. తర్వాత యాంటీ సిక్ రియాట్స్ చాలా జరిగాయి, సిక్కుల్ని చాలామంది చంపారు ఆ టైంలో. ఐఎస్ఐ వీటన్నిటిని కూడా వాళ్ళకు అనుకూలంగా వాడుకొని దీన్ని స్టేట్ స్పాన్సర్డ్ జెనోసైడ్ అని పేరు పెట్టింది దీనికి. సో యంగర్ జనరేషన్ అందరినీ కూడా ఈ మిలిటెన్సీ వైపు పుష్ చేయడం కోసం. అదే టైంలో బీకేఐ బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్, తర్వాత కేసీఎఫ్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్, తర్వాత దాల్ ఖాస్లా ఇలాంటివన్నీ కూడా ఫామ్ అయ్యాయి అనమాట. సో ఆ టైంలో లీడర్స్ కొంతమంది కూడా పుట్టారు వాళ్ళ సైడ్ నుంచి. వధావా సింగ్, తర్వాత పరమ్జీత్ సింగ్ పంజ్వర్, వీళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ నుంచి సపోర్ట్ అయితే వచ్చేది. సో ప్రాబ్లం లేదు వాళ్ళకి. అయితే జూన్ 23, 1985న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మీద కనిష్క బాంబింగ్ జరిగింది. ఆ బాంబింగ్లో 329 మంది చనిపోయారు. అండ్ వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనడా బేస్డ్ ఇండియన్సే, వాళ్ళంతా కూడా చనిపోయింది ఇండియన్సే. అయితే దాని వెనుకున్న మాస్టర్ మైండ్ కూడా బీకేఐకి చెందిన తల్విందర్ సింగ్ పర్మార్. ఇతనికి ఐఎస్ఐతో అండ్ పాకిస్తాన్తో డీప్ లింక్స్ అయితే ఉన్నాయి. సో త్రూఅవుట్ ద 80s ఐఎస్ఐ ఏం చేసిందంటే పంజాబ్ బార్డర్ దగ్గర FIUస్ని ఇన్స్టాల్ చేసింది, అంటే ఫీల్డ్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అనమాట. ఇవి ట్రైనింగ్ క్యాంప్స్కి అలాగే ఇండియాలో ఉన్న యాక్టివ్ సెల్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి వెపన్స్ చేరవేయడం, వాళ్ళకి కావాల్సిన మాదక ద్రవ్యాలు చేరవేయడం, వాళ్ళకి కావాల్సిన అమ్యునేషన్ చేరవేయడం, కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ చేరవేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవన్నమాట వీళ్ళ ద్వారానే. అండ్ ఐఎస్ఐ ఆ టైంలో నార్కో టెర్రరిజంకి కూడా స్పాన్సర్ చేసింది. ఫార్మర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాజ్ షరీఫ్ ఏమని చెప్పాడంటే 1991లో ఐఎస్ఐ చీఫ్స్ చాలా పెద్ద స్థాయిలో హెరాయిన్ స్మగ్లింగ్ని ప్లాన్ చేశారంట. ఎందుకంటే కోవర్ట్ ఆపరేషన్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సో దానికి ఫండింగ్ కావాలి కాబట్టి ఈ స్మగ్లింగ్ ప్లాన్ కూడా చేపట్టారు. వాళ్ళ స్ట్రాటజీ కారణంగా పంజాబ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బెల్ట్ నుంచి వస్తున్న అన్ని రకాల మాదక ద్రవ్యాలకి కూడా ఫ్రంట్ లైన్ కారిడార్ అయిపోయింది. సో అవి ఇండియన్ అండ్ గ్లోబల్ మార్కెట్స్లోకి ఎంటర్ అయిపోయి ఈ ఉగ్రవాద దాడులన్నిటికీ కూడా ఒక బ్యాకప్ లాగా, ఒక బ్యాంక్ రోల్ లాగా మారిపోయాయి. బట్ ఎర్లీ 1990స్కి వచ్చేసరికి ఇన్సర్జెన్సీ ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. బస్సుల మీద, ట్రైన్ల మీద, అన్నిటి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ కనబడితే అక్కడ హిందువుల మీద దాడులు జరిగేవి ఆ టైంలో. అండ్ అదే టైంలో 1986లో జనరల్ అరుణ్ వైద్య చంపివేయబడ్డాడు. అలాగే పంజాబ్ సీఎం అయిన భీమ్ సింగ్ 1995లో చంపబడ్డాడు. సో థ్రెట్ చాలా పెద్ద స్థాయిలో ఉందని అర్థం చేసుకున్న తర్వాత ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక ఫుల్ స్పెక్ట్రమ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ క్యాంపెయిన్ లాంచ్ చేశాయి. అప్పటి డీజీపీ కేపీఎస్ గిల్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు, నైట్ డామినెన్స్ అని ఇంకొన్ని ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. సో మిలిటెంట్స్ యొక్క హైడౌట్స్ని కంటిన్యూస్గా వెతికి వేటాడేవారు. సో కంటిన్యూస్గా వాళ్ళ మీద ప్రెషర్ ఉండేసరికి మిలిటెంట్స్కి కూడా వేరే ఆప్షన్ లేక కొంతమంది లొంగిపోయేవారు. అండ్ నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో జరుగుతున్న రక్తపాతాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సపోర్ట్గానే నిలబడ్డారు. సో దానివల్ల మనకు ఆపరేషన్స్ ఇంకొన్ని ఈజీ అయిపోయాయి. సో 1990s యొక్క మధ్యలోకి వచ్చేసరికి ఈ ఆర్గనైజ్డ్ ఆర్మ్డ్ మూవ్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది. అండ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాహోర్కి, సైల్కోట్కి పారిపోయారు. వాళ్ళని అక్కడ గెస్ట్లాగా ట్రీట్ చేశారు, సేమ్ లైక్ దావూద్ ఇబ్రహీం. వాళ్ళు ఎలాగైతే అక్కడ హ్యాపీగా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఉన్నారు. అయితే ఐఎస్ఐ అక్కడతో తన ఎఫర్ట్స్ ఆపలేదు. ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్ అయిన జావేద్ నాసీర్ని పాకిస్తాన్ గురుద్వారా ప్రబంధక్ కమిటీలోకి 1991లో హెడ్గా నియమించింది. సో ఈ సెపరేటిజం అనే కాన్సెప్ట్ని మళ్ళీ పీపుల్లోకి తీసుకొని రావడం కోసం, అంటే ఈ సిక్కుల్లోకి ఆ ఐడియాలజీని పెంచడం కోసం అనమాట అలా చేసింది అప్పట్లో. అయితే 1990s యొక్క చివరికి అండ్ 2000s యొక్క మొదటికి వచ్చేసరికి ఐఎస్ఐ నేపాల్ రూట్ని ఆయుధాలను స్మగ్లింగ్ చేయడానికి వాడింది. అండ్ 2001 నాటికి వచ్చేసరికి కొన్ని వందల మంది సిక్ యువతకి పాకిస్తానీ క్యాంప్స్లో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఈ డిస్పోరా బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఐఎస్ఐ ఎస్టాబ్లిష్ చేసిందో వాటి కారణంగానే పాకిస్తాన్కి చాలా పెద్ద స్థాయిలో ఫండింగ్ రావడం మొదలుపెట్టింది. ఇవి కనుక లేకపోయింటే పాకిస్తాన్కి ఒకప్పుడు కూడా ఫండింగ్ వచ్చేది కాదు. బట్ ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసింది. అవన్నీ కూడా ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకే గుచ్చుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాలోచిస్తాన్ ఏకులో మేకే కూర్చుంది. వాళ్ళు ఖలిస్తాన్ని మన మీద కుదులుదాం అనుకున్నారు, బట్ బాలోచిస్తాన్ వాళ్ళ మీదకి వెళ్ళింది. ట్విస్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, బాలోచిస్తాన్ ఇండియాకి పాజిటివ్గా ఉంటాయి అండ్ ఇండియా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్కి చాలా పెద్ద ప్రాబ్లం, ఇండియాతో కనుక కొంచెం తేడా చేసినా కూడా అది వాళ్ళకి తెలుసు. సో ఇలాంటివన్నీ కూడా అప్పుడు చేస్తూ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాపగాండాని బాగా పెంచి పోషించారు. అండ్ పాకిస్తానీ హోస్టెడ్ వెబ్సైట్లు కూడా
ఆన్లైన్ కంటెంట్ దానికి తగ్గట్టుగానే ఇచ్చేవి. అండ్ రీసెంట్గా కూడా 2020లో శౌర్య చక్ర అవార్డు అయిన బల్వీందర్ సింగ్ సంధుని కూడా చంపేశారు ఇలాగే. సో ఇది కూడా క్రాస్ బార్డర్ టెన్షన్స్ని గురించి మనకి తెలియజేస్తోంది. అండ్ పాకిస్తాన్ బేస్డ్ ప్లానర్స్, కెనేడియన్ ఎలిమెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ 2019 నుంచి ఐఎస్ఐ ఏం చేసిందంటే కొన్ని సఫిస్టికేటెడ్ కమర్షియల్ డ్రోన్స్ని ఉపయోగించి AK-47స్ని, RDXల్ని, హెరోయిన్ని బార్డర్ దాటించి ఇక్కడ వాళ్ళకి చేరవేస్తుంది అనమాట, వాళ్ళ యొక్క స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ ఈ టైప్ ఆఫ్ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్, అలాగే కెనడాలో జరుగుతున్న ప్రొటెస్ట్లు, అలాగే PM మోడీకి ఏదైతే థ్రెట్ ఉందో అది, ఇదంతా కూడా ఐఎస్ఐ కారణంగా జరుగుతుంది. ఐఎస్ఐ ఫండింగ్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఐఎస్ఐ ఏదైతే ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిందో దాని కారణంగా జరుగుతోంది. సో ఇదంతా కూడా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం, చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మనం చాలా గట్టిగా తిప్పి కొట్టగలుగుతున్నాం కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు ప్రస్తుతానికైతే. కాకపోతే ఎంత కాదన్నా సరే మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సో ఇది ప్రాజెక్ట్ ఖలిస్తాన్ యొక్క పూర్తి ఇన్ఫో. సో అప్పుడెప్పుడో 1940లలో మొదలైన ఈ ఖలిస్తాన్ యొక్క ఇష్యూ ఇప్పటికీ కూడా రగులుతూనే ఉంది. సుమారుగా 80 ఏళ్ళు పైనే అయిపోయి, 85 ఏళ్ళు పైనే అయిపోయి, బట్ అయినా కూడా ఇప్పటికీ ఖలిస్తాన్ మూమెంట్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా చాలామంది సిక్ లీడర్స్ మాకు ప్రత్యేకంగా సిక్ స్టేట్ కావాలంటారు. అలాగని పంజాబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని కూడా నేను అన్ను. కాకపోతే కొంతమంది అలా ఉన్నారు, వాళ్ళ కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కారణంగానే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉంటారో లైక్ సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, వీళ్ళందరికీ కూడా థ్రెట్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా వాళ్ళ కారణంగానే. చూద్దాం మరి ఈ ఖలిస్తాన్ మూమెంట్ అనేది ఎప్పటికీ పూర్తి స్థాయిలో అంతమైపోతుందో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అయితే మాకు వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.